విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు అట్లీస్ సంస్థ శుభవార్త తెలిపింది. వారికి రూపాయికే వీసా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత ప్రయాణికులకు ఆగస్టు 4-5 తేదీల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. అయితే వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అట్లీస్ను 2021లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మోహక్ సహతా స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు వన్ వే అవుట్ పేరిట యుఏఈ, యూకే, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతర్, కెన్యా, తైవాన్ వంటి దేశాలకు వెళ్లాలనుకునే వారికి రూపాయి ఆఫర్ను అందుబాటులో ఉంచింది. మీరు అట్లీస్ ద్వారా వీసా బుక్ చేసుకుంటే గ్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి ఎంపిక చేసిన షెంజన్ దేశాల విషయంలో సేవా రుసుము, అపాయింట్మెంట్ ఫీజు రెండూ ఉండవని మోహక్ సహతా తెలిపారు. అయితే ఫ్రాన్స్కు వెళ్లాలనుకుంటే సాధారణంగా అపాయింట్మెంట్ ఫీజు 2,400 రూపాయలు ఉండొచ్చని, సర్వీస్ ఫీజు 2,950 రూపాయలుగా ఉంటుందని వెల్లడించారు. కానీ ఈ ఆఫర్ కింద ఆ మొత్తం ఏమీ లేకుండా కేవలం రూపాయి చెల్లిస్తే సరిపోతుందని మోహక్ పేర్కొన్నారు. ఇక అమెరికాకు మామూలుగా సర్వీస్ ఫీజు 19,940 రూపాయల వరకు ఉంటుందని, ఈ ఆఫర్ అందుబాటులో ఉన్న సమయంలో రూపాయి మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. యూకే సహా ఎంపిక చేసిన పలు దేశాలకు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ను పొందేందుకు వీసా అప్లికేషన్ ప్రాసెస్లో మార్పులేమీ ఉండవని తెలిపారు. అట్లీస్ వెబ్సైట్లో దరఖాస్తు చేయగానే ఈ ఆఫర్ దానంతటదే వర్తిస్తుందని చెప్పారు. కానీ ప్రాసెసింగ్ కేంద్రం వద్ద మాత్రం కాన్సులేట్, బయోమెట్రిక్ రుసుములు దరఖాస్తుదారులే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆఫర్లో అవి భాగం కావని తెలిపారు. ఇక చెల్లుబాటయ్యే భారత పాస్పోర్ట్ ఉండి ఒక వీసా వరకు దీనిని ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ఆగస్టు 4 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 5 రాత్రి 12 గంటల లోపు ఈ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా తోడైతే వారికి కూడా సాధారణ ఛార్జీలే ఉంటాయన్నారు. అయితే దరఖాస్తుదారులు వెళ్తున్న దేశాన్ని బట్టి ఆయా ఎంబసీలు విధించిన నిబంధనలను గమనించుకోవాలని సూచించారు. లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఊహించని రీతిలో తొలిసారి ఈ ధరల్లో వీసాను పొందవచ్చని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని నిరూపించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని మోహక్ తెలిపారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే వినియోగదారులకు ఉచితంగా వీసా అందిస్తామని ప్రకటించి ఈ అట్లీస్ సంస్థ గతంలో కూడా వార్తల్లో నిలిచింది.